హాయ్ ఫ్రెండ్స్, పప్పు టమాటో ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కొంచెం పప్పు అయితే తీసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వాటర్ అయితే వేసి ఉడికించుకోవాలి. నేను 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత ఒకసారి తీసి ఒక గరిటెతో కానీ పప్పు గుత్తితో మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి టమాటోలు అయితే ఎక్కువ పడతాయి. నేను 5 టమాటోస్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే చిల్లీస్ కూడా పొడుగ్గా చీల్చుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని వేడైన తర్వాత వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటోలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటోలు అనేవి త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే మనకు టమాటోలు అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయి. మగ్గిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అదైతే వేసుకుని తగినంత వాటర్ అలాగే కారం కూడా వేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే పప్పు